వారిని అన్యాయాన్ని అన్యాయం అనుడే పాపం అయిపోయింది. తప్పును తప్పననుడే తప్పు అయిపోయింది. కండ్ల ముందు ఏం జరిగినా చూసుకుంటుండాలి తప్ప దాని గురించి మాట్లాడు. దాన్ని ఊసే ఎత్తొద్దు. లేదు నేను అన్యాయం జరిగితే అపరిచితుని దీర్ఘ ప్రశ్నిస్తా, తప్పు జరిగితే తుప్పు రేగ్గొడతా అంటే ఇగో గిట్ల తిప్పల పెడతారట సర్కార్ ఆఫీసర్లు. ఎంత చక్కదనాల రోజులు వస్తున్నాయో చూడుండ్రి తెలంగాణలా. ఇప్పుడు నా ఇల్లు ఇప్పుడు ఇన్ని రోజులు మెజర్మెంట్ తీసుకొని సార్ చెప్పండి మరి నేను ఏం తప్పు చేసినా కలెక్టర్ గారు ఇట్లా మీరు అంటే మనుషులను బతకనీయమంటారా వద్దంటారా చెప్పండి. మీరు ఆగండి, ఎందుకు వచ్చారు? నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వచ్చారు చెప్పండి. ఎవరు చెప్పారు మీరు ఆగండి. నా పర్మిషన్ లేకుండా ఇంటికి ఎట్లా వస్తారు? అవునా మీ కలెక్టర్ గారు ఎవరిని బతకలేడా? మీ కలెక్టర్ సందీప్ కుమార్ జా మీ మహేందర్ రెడ్డి చెప్పినట్టుంటారా లేకపోతే ఏంది? ఎట్లా వస్తారా ఇంతకు? మరి లేకుంటే ఏందే అన్న, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చేస్తున్న పనులకే వంకలు పెడతావా? తప్పును తప్పని ప్రశ్నిస్తావా? అన్యాయాన్ని ఇది అన్యాయమని మోసమని టీవీలో చెప్తావా? ఎన్ని గుండెలు నీకు? అందుకే మున్సిపల్ ఆఫీసర్లు నీ ఇంటికి వచ్చి ఇల్లు కొలతలు తీసుకుంటున్నారు. చూసినరా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లు ఇండనీయకుండా చేసుడంటే గిదే కావచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాల బలగం టీవీ న్యూస్ అనే పేరుతోని జర్నలిస్ట్ కాయేతి బాలరాజు వార్తలు చెప్తాడట. అట్లా సర్కార్ను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ పనితీరును ప్రశ్నించినట్టు వార్తలు చెప్పిండట. లెక్కకైతే తప్పుడు నిర్ణయాలు చేస్తే వార్తలు చూసి సరిదిద్దుకోవాలి. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఎందుకంటే ఇవి వెనకటి రోజులు కావు కదా, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. అందుకే మున్సిపాలిటీ ఆఫీసర్లను ఇంటికి తోలి బాలరాజు ఇల్లును కొలతలు కొలిపించిండ్రట. ఇంట్లో ఉన్న ఆడోళ్ళని బెదిరించి మీ ఇల్లు అద్దాదు కొలవాలని టేపులు పట్టి గోడలు బాల్కనీలు ప్రహారీ కొలిచిండ్రట. రూల్స్ ప్రకారం ఇల్లు కట్టలేదని కూలగొడతారు, లేకుంటే నీళ్లు కరెంటు సప్లై లేకుంటే చేస్తారు. ఇవి గాక ఇంకేమైనా తిప్పల పెడతారో తెలియదు కానీ కొత్తగా ఇంటికి వచ్చి కొలతలు తీసుకున్నారట. అయితే ఇదంతా సిరిసిల్ల సర్కార్ పంతుల సర్దుబాట్ల అన్యాయం జరిగిందని, రైతు రాజిరెడ్డిని అక్రమంగా జైలు వేసిండ్రని, పాల రైతుల కడుపు కొట్టే పనులు చేసిండ్రని, కేటీఆర్ బొమ్మ ఉన్నందుకే ఓ టీ కొట్టు మనిషిని తిప్పల పెట్టిండ్రని వార్తలు చదివిందట. అట్లా చేస్తే వాళ్ళకి నచ్చుతుందా? చేస్తున్న చెడ్డ పనులు ప్రపంచానికి చెప్తూ ఊకుంటారా? అందుకే కాంగ్రెస్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ జూ బాలరాజు అన్నను పగబట్టి గోస పెడుతున్నారట. ఇంటి కొలతలు తీసుకుపోయిండ్రట. చూడుండ్రి ఎట్లున్నదో తెలంగాణలో ఎసంటి పరిపాలన జరుగుతున్నదో. కండ్ల ముంగట అన్యాయం జరిగితే చూసుకుంటూ ఊకోవాలి కానీ దాని గురించి మాట్లాడద్దు, ప్రశ్నించొద్దు. యాద పెట్టుకుండ్రి. నీతి న్యాయం ధైర్యం అని అన్యాయాన్ని ప్రశ్నించేరు. ఇగో ఇట్లనే అవుతుంది మీ పరిస్థితి కూడా. పైలం మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాద్ చేస్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి. అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా. చూసినాం సార్, 1కి 2 సార్లు చూసి మురిచిపోయినాం. పరిపాలన శాత కదన్నోలే మన సత్తా చూసి కుమిలి కుమిలి ఏడ్చేటట్టు చేసిన ముచ్చట్లు ఎట్లా మర్చిపోతాం సారు? ఊరు గ్రూప్లల్లా షేరింగ్లు చేసి వైరల్ చేసినాం. తెలంగాణ మొత్తం సంబరపడే ముచ్చట. ఓడిపోతారు మీరు అన్నోడే మీరే గెలిచిండ్రు అన్నప్పుడు వచ్చే ఆనందం చిన్న ఉంటదా? అందుకే అస్సలే మరవలేదు సార్. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయిందాకా లేదా? కాకపోవడేంది, మీరు 2 ఏళ్లలో అంటున్నారు కానీ 6 నెలలనే ఆగమాగమైంది. ఏడాదిలో భూముల భూమి నీటి బుడగ తీరైంది. 100% సీను రివర్స్ అయింది. నేను సిద్దిపేట పోయినా. గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అంతా లేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు వాడు. హరే సిద్దిపేటలనే కాదు సారు, మొత్తం తెలంగాణలో గట్లనే ఉన్నది పరిస్థితి. కేసీఆర్ పరిపాలనలో ఉన్న భరోసా లేదు, భూముల వ్యాపారాలు లేవు. అదేదో టీవీ యాంకర్ అన్నట్టు
చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయినాయి. బీఆర్ఎస్ పాలనలో చూసుకొని మురిసిన భూమి ఇప్పుడు ఏడిపిస్తున్నది. పైసలు పెట్టుకొని ముందట పెట్టుకొని ఏడ్చినట్టున్నది వ్యవహారం. సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అంతా తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? మీకు తెలియందేమున్న సారు, మళ్ళా గుర్తు చేసి ముళ్ళు గుచ్చినట్టు చేస్తారు. రేట్లు పెరుగుడు ఎక్కడిది? దుఃఖం లేనోడు దున్నపోతును కొనుక్కునేటట్టు అయింది. సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమవుతుందో. దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది చెప్పలేం. పిచ్చోని చేతిలో రాయి ఏటీసరేది తెలియదు, ఎవలనెత్తి వాళ్ళేది తెలియదు అన్నట్టే ఉన్నది. ఎట్లా పాడైతాయో ఏమో ఇంకా 3 ఏళ్ళు. బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాణాలు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందాం అంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? అన్ని నిజాలే చెప్పి మళ్ళా నిజమేనా అని అడుగుతారా సార్? పెంట మీద పెసళ్ళు పోసి ఏరుకున్నట్టు అవుతున్నది. మెడల పడ్డ పాము కరవక తప్పదన్నట్టు ఎక్కడ కాటేస్తుందా అని చూసుకుంటుంటున్నాం.